వెల్కమ్ బ్యాక్ టు దశ కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఫస్ట్ టాపిక్, చెట్లను నరకడం మనిషిని చంపడం కంటే దారుణమైన విషయం అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టు మనందరికీ తెలుసు కదా, తాజ్మహల్ వచ్చేసి మనకు ఇక్కడ తాజ్మహల్ని కాలుష్యం నుంచి రక్షించడం కోసమని తాజ్మహల్ పరిధిలో ఆల్మోస్ట్ ఎక్కడంటే మనకి 10,400 చదరపు కిలోమీటర్ల వరకు ఎటువంటి అంటే అక్కడ ఆ పరిధిలో ఉన్న చెట్లను నరకడం కానీ, ప్రకృతికి సంబంధించిన వాటిని ఏవైనా తొలగించడం కానీ తప్పనమాట. సో ఆ పరిధిని ఏమంటారంటే 10,400 చదరపు కిలోమీటర్ కింద వచ్చే పరిధిని ట్రిపీజియం జోన్ ఏర్పాటు, తాజ్ ట్రిపీజియం జోన్ అంటారు. 10,400 చదరపు కిలోమీటర్ల వరకు. ఇప్పుడు ఏమైందంటే ఒక వ్యక్తి, ఆయన పేరు ఏం పేరు అంటే శివశంకర్ అగర్వాల్. ఈయన ఏం చేసినాడు, ఈ తాజ్ ట్రిపీజియం జోన్లో వచ్చే ఆల్మోస్ట్ 454 చెట్లను నరికేయడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, 454 చెట్లనైనా ఈ తాజ్ ట్రిపీజియం జోన్లో ఉన్న 454 చెట్లను నరికేయడం జరిగింది. అసలు ఈ తాజ్మహల్ని ఈ కాలుష్యం నుంచి రక్షించడం కోసమే ఈ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది, రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. అలా చేసినప్పటికి కూడా ఆయన అక్కడ 454 చెట్లని నరికేయడం జరిగింది, శివశంకర్ అగర్వాల్. ఇక్కడ ఏమైందంటే ఇది మనకి ఈ తాజ్ ట్రిపీజియం జోన్ అనేది మధుర బృందావన్లోని దాల్మియా ఫార్మ్స్లోకి వస్తాయన్నమాట. ఈ ఫార్మ్స్లో ఉన్న ఈ 454 చెట్లను ఆయన నరకడం జరిగింది. నరకడమే కాకుండా ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి నేను చేసిన తప్పు కాదని నిరూపించుకోవడానికి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ సుప్రీంకోర్టు వచ్చేసి ఎవరెవరితో కూడిన ధర్మాసనం అంటే జస్టిస్ అభయ్ ఓకు, జస్టిస్ ఉజ్జల్ బుయాన్ అనమాట. అభయ్ ఓకు తర్వాత జస్టిస్ ఉజ్జల్ బుయాన్, వీళ్ళిద్దరితో కూడిన ధర్మాసనం వచ్చేసి జస్టిస్ అభయ్ ఓకు, జస్టిస్ ఉజ్జల్ బుయాన్, వీళ్ళిద్దరితో కూడిన ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పు ఏమని ఇచ్చిందంటే, అసలు తీర్పు ఇచ్చిందే హెడ్డింగ్ అనమాట. చెట్లను నరకడం అంటే ఇక్కడ 1-2 చెట్లు కూడా కాదు, 454 చెట్లని, అది కూడా రెస్ట్రిక్ట్ ఏరియాలో ఉన్న చెట్లని ఆయన నరకడం జరిగింది. సో అలా ఒక పెద్ద ఎత్తులో చెట్లను నరకడం మనిషిని చంపినంత దారుణం అని వీళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది అనమాట. సో మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఒకవేళ ఈ 454 చెట్లు ఆయన అయితే నరికినాడు కదా, వాటిని ఒకవేళ పునరుద్ధరించంటే మళ్ళీ పాతి పెంచడానికి కూడా 100 ఏళ్ళు పడుతుంది అనమాట. అంటే 100 years పడుతుంది. ఒకవేళ మళ్ళీ నాటినట్లయితే ఇన్ని చెట్లని మళ్ళీ అంత పెద్దగా కావడానికి 100 సంవత్సరాలు పడుతుందని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈయన అంటాడు కదా, శివశంకర్ అగర్వాల్ ఎవరైతే చెట్లను నరికినారో ఆయన పైన కేంద్ర సాధికార కమిటీ పిటిషన్ వేయడం జరిగింది. అంటే సుప్రీంకోర్టుకి ఈయన అపోజిషన్ వీళ్ళు అనమాట, కేంద్ర సాధికార కమిటీ. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈయన చెట్లను నరికినాడు కదా, ఆ చెట్లకి ఒక్కొక్క చెట్టుకి 1 lakh అనేది పరిహారంగా ఇవ్వాలని చెప్తున్నారు. అంటే ఒక చెట్టుకి 1 లక్ష జరిమానా ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది కూడా. ఇక్కడ శివశంకర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టుని, నేను అంత జరిమానా కట్టలేను, తగ్గించండి లేదా ఏదైనా వేరే పనిష్మెంట్ ఏంటంటే, అప్పుడు సుప్రీంకోర్టు ఏమనిందంటే, ఈ వేరే వాటిలో క్షమించినా కూడా ఈ పర్యావరణానికి సంబంధించిన దాంట్లో క్షమించకూడదు అని చెప్పేసి ఏదైతే కేంద్ర సాధికార కమిటీ అడిగినట్లుగానే ఒక్కొక్క చెట్టుకు 1 లక్ష కట్టాలని జరిమానా కూడా విధించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అనమాట. చెట్లను నరకడం మనిషిని చంపడంతో సమానం లేదా చంపడం కంటే దారుణం అని సుప్రీంకోర్టు మనకి ఈ విషయంలో తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు సుమోటో కేసు. ఇక్కడ వచ్చేసి 2 points. ఇక్కడ సుమోటో కేసు అంటే ఏదైనా ఒక కేసు మీద తీవ్రమైన విచారణ చేయడానికి లేదా ఆల్రెడీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టుకి నచ్చినప్పుడు ఆ కేసు ఎవరు ఫైల్ చేయనప్పటికీ సుప్రీంకోర్టు తనంతటికీ తానే యాక్షన్ తీసుకొని ఆ కేసుపై విచారిస్తుంది అనమాట. సో సుమోటో కేసు అంటే అది. ఇప్పుడు ఏంటంటే అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అయిన రామ్ మనోహర్ నారాయణ మిశ్రా గారు ఒక కేసు మీద తీర్పు ఇవ్వడం జరిగింది. ఎప్పుడంటే March 17న తీర్పు ఇవ్వడం జరిగింది. ఆయన తీర్పు ఇవ్వడాన్ని
నచ్చని సుప్రీంకోర్టు ఈ కేసుని సుమోటోగా తీసుకొని విచారించాలని నిర్ణయించింది. అసలు ఆ కేసు ఏంటి, ఎందుకు ఆయన అలాంటి తీర్పు ఇవ్వాల్సి వచ్చింది, అది సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాల్సి వచ్చింది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఈ 2021లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమైందంటే ఒక అమ్మాయి లిఫ్ట్ అడగడంతో ఇద్దరు అబ్బాయిలు లిఫ్ట్ ఇవ్వడం జరిగిందనమాట బైక్ మీద. అలా వెళ్ళేటప్పుడు ఆమె దుస్తుల్ని లాగడం, వక్షోజాలని తగలడం వల్ల ఆమె హెరాస్మెంట్కి గురి కావడం వల్ల ఆమె కేసు ఫైల్ చేయడం జరిగిందనమాట. చేసిన తర్వాత అక్కడ తీర్పులో ఏమైందంటే అత్యాచార నేరం కిందికి ఏదైతే మహిళ యొక్క దుస్తులు లాగడం లేదా వక్షోజాలు తాకడం అనేది అత్యాచారం కిందికి రాదు అని అలహాబాద్ చీఫ్ జస్టిస్ అయిన రామ్ మనోహర్ నారాయణ మిశ్రా గారు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ తీర్పు నచ్చని సుప్రీంకోర్టు అంటే ఏదైతే మనకి లాలో ఉన్నాయో వాటి ప్రకారం ఈయన తీర్పు లేదని దానికి వ్యతిరేకంగా ఉంది అనేసి సుప్రీంకోర్టు ఈ తీర్పుని స్టే విధించిందనమాట. అంటే మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ 15th వరకు వీళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి ఉండదన్నమాట ఈ కేసులో. కాబట్టి ఏప్రిల్ 15th వాయిదా వేసింది. ప్రజెంట్ అయితే కేసుని స్టే విధించడం జరిగింది సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు సీజే అయిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు కదా మనకి, సంజీవ్ ఖన్నా గారి ఆధ్వర్యంలో ఈ సుప్రీంకోర్టు ఈ కేసుని సుమోటో కేసుగా తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏప్రిల్ 15th దీన్ని వాయిదా వేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా మనకి ప్రాబ్లం ఇక్కడ హైకోర్టు జడ్జి అయిన రామ్ మనోహర్ నారాయణ గారే ఇలా ఏదైతే ఉందో లాకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం అనేది ఒక రకంగా న్యాయం జరగకపోవడమేనని చాలామంది చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. సో ఎలాగైనా ఈమెకి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడాలని సుప్రీంకోర్టు దీన్ని సుమోటో కేసుగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ హియరింగ్లో ఏమొస్తుందో చూద్దాం. యాజ్ పర్ అప్డేట్ అయితే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అలహాబాద్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు సుమోటో కేసు. నెక్స్ట్ టాపిక్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆన్లైన్ బెట్టింగ్ గురించి. ఇప్పుడు మనకు చాలా ఇష్యూ రిలేటెడ్ కదా ఇది. ఆన్లైన్ బెట్టింగ్ అని, తర్వాత బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారని రీసెంట్గా చాలామందిని బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఈవెన్ సజ్జనార్ సార్ కూడా దానిపైన కొంచెం రీసెంట్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి రీసెంట్గా లోక్సభలో ఒక మంత్రి అడిగిన క్వశ్చన్కి కేంద్రం ఇలా చెప్పిందనమాట. ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గేమింగ్ అనే సబ్జెక్ట్ లేదా అంశం అనేది స్టేట్ లిస్ట్లో ఉండే ఒక అంశం, లేదంటే రాష్ట్ర అంశంలో ఉండే ఒక అంశం కాబట్టి రాష్ట్రమే దానిపైన చర్యలు తీసుకోవాలి అని ఉంటుంది. ఇక్కడ మీరు ఇది అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మీకు పాలిటీలో ఫెడరల్ సిస్టమ్ గురించి అర్థం చేసుకోవాలి. మనకి పాలిటీలో ఫెడరల్ సిస్టమ్ అని ఉంటుంది. ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటంటే పవర్స్ని డివైడ్ చేయడం, సెంట్రల్ కొన్ని పవర్స్, స్టేట్కి కొన్ని పవర్స్, అలాగా మనకి 3 లిస్టులు ఉంటాయి అన్నమాట. సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని. సెంట్రల్ లిస్ట్లో 100 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 100 సబ్జెక్ట్స్ మీద ఎవరు యాక్ట్ చేస్తారు లేదా యాక్షన్స్ తీసుకుంటారంటే సెంట్రల్. స్టేట్ లిస్ట్లో 61 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 61 సబ్జెక్ట్స్ మీద ఎవరు చట్టాలు చేస్తారు, ఎవరు యాక్షన్స్ తీసుకుంటారు అంటే స్టేట్. ఇక్కడ ఈ 61 సబ్జెక్ట్స్లో గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఒక సబ్జెక్ట్. తర్వాత కాంకరెంట్ లిస్ట్ వచ్చేసి సెంట్రల్, స్టేట్ బోత్ యాక్షన్స్ తీసుకుంటాయి అనమాట. అందులో 52 సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా ఎప్పుడైనా కూడా సెంట్రల్ రెండు తీసుకోవచ్చని చెప్పినా కదా. స్టేట్ తీసుకున్న యాక్షన్స్ కంటే సెంట్రల్ తీసుకున్న యాక్షన్స్కే ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ యాజ్ పర్ అప్డేట్ చూద్దాం మనం. సో ఈ ఆన్లైన్ బెట్టింగ్ మీద మనం ఈ ఎగ్జాంపుల్ బట్టి మనకి అర్థమైపోయింది కదా. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ అనేది స్టేట్ లిస్ట్, అప్పుడు స్టేట్ దానిపైన యాక్షన్స్ తీసుకోవచ్చు. బట్ వీటి యొక్క తీవ్రతను బట్టి కేంద్రం కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, కేంద్రం కూడా చర్యలు చేపడుతుంది అనమాట. కేంద్రం ఇప్పటికే 1410 గేమింగ్ సైట్లని ఆల్రెడీ నిషేధించడం లేదా నిషేధించడం జరిగిందనమాట. అబాలిష్ కాదు, నిషేధించడం జరిగిందనమాట. సో ఇలా వీళ్ళు కూడా యాక్షన్స్ తీసుకుంటున్నారు. బట్ కేంద్రం ఇక్కడ మెయిన్గా స్ట్రెస్ చేసి ఏం చెప్పిందంటే ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ అనేది మెయిన్గా స్టేట్కి సంబంధించిన లిస్ట్ కాబట్టి స్టేటే యాక్షన్స్ తీసుకోవాలి మెయిన్గా అని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ టాపిక్
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దొంగ యుద్ధం. యాక్చువల్గా ఇది ఏంటి అంటే మనకు చైనాకు మధ్య ఉన్న రిలేషన్స్లో ఒక భాగంగా ఈ దొంగ యుద్ధం గురించి మాట్లాడుకుందాం. దీన్నే గ్రే జోన్ వార్ అని కూడా అంటారు. గ్రే జోన్ వార్ అనమాట. యాక్చువల్గా ఇండియా చైనా పాకిస్తాన్ అంటే మన ఇండియా తరఫున తీసుకుంటే ఇండియా చైనా పాకిస్తాన్కి మధ్య ఈ గ్రే వార్ జరుగుతుందని ఈ నిపుణులు చెప్పడం జరుగుతుందన్నమాట. గ్రే వార్ అంటే ఏంటంటే దొంగ యుద్ధం అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే రెండు వైపుల వైఖరి అనమాట. అంటే ఇప్పుడు చైనా ఏంటి మనతో నిన్ననే రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది. ఏంటంటే చైనా మనతో అంటే దౌత్య సంబంధాలు బైలాటరల్ రిలేషన్స్ ఉంటాయి కదా, వాటిని చర్చించడం కోసం హాజరు అవ్వడానికి సముచితంగా ఉన్నామని చెప్పడం జరిగింది. కానీ అది అలా మనతో వ్యవహరిస్తూనే ఒకవైపు మన పైన దాడులు చేయడం కోసం సన్నద్ధం అవడం అనమాట. ఇక్కడ ఏంటి అంటే చూడండి, రీసెంట్గా చైనా తాజాగా లద్దాఖ్లో కౌంటీలను ఏర్పాటు చేసిందనమాట. ఇప్పుడు లద్దాఖ్ అనేది మనది కదా, ఈ లద్దాఖ్లో కౌంటీలను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో మనం ఎంత చెప్తున్నా వినకుండా ఏదో ఒకటి బార్డర్లో ఎటో ఒక సైడు లేదా సౌత్ చైనా సీలోనైనా లేదంటే లద్దాఖ్లోనైనా ఎక్కడో ఒక చోట తన యొక్క ముద్రని బలోపేతం చేసుకోవడం కోసం ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటుంది. అలాగే చైనా మనతో అంటే ఏదైతే రిలేషన్స్ బైలాటరల్ రిలేషన్స్లోకైనా కానీ లేదా ఏ దాంట్లోనైనా కూడా అంటే అది నమ్మకంగా మనతో మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇండియాతో నమ్మకంగా మాట్లాడడం జరుగుతుంది. కానీ వెనక వైపు తనంతట తను ఏది చేయాలో అదే చేసేస్తుంది అనమాట. అలాగా మనతో పాజిటివ్గా ఉండి పనులు మాత్రం నెగిటివ్ వేలో చేసేదాన్ని గ్రే జోన్ వారు లేదా దొంగ యుద్ధం అంటారనమాట. అంటే మనతో తెలియకుండానే మనతోనే వార్ చేయడం అనమాట. మనతో బాగుండి వెనక నుంచి మనతో యుద్ధం చేసేదాన్ని దొంగ యుద్ధం లేదా గ్రే జోన్ వార్ అంటారు. అది మనకి 2 కంట్రీస్ నుంచి పాకిస్తాన్ నుంచి చైనా నుంచి జరిగే అవకాశాలు ఉన్నాయి, జరుగుతున్నాయి కూడా ఇండైరెక్ట్గా. అంటే ఇప్పుడు చైనా లద్దాఖ్లో కౌంటీలను ఏర్పాటు చేయడమే ఒక ఎగ్జాంపుల్ అనమాట. పాకిస్తాన్ కూడా అంతే కదా, ఎప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లోకి వచ్చేస్తుంటుంది, మనతో ఎక్కువగా వారీస్ పెట్టుకుంటుంటారు అన్నమాట. కాబట్టి పాకిస్తాన్ కూడా మనతో ఇండైరెక్ట్గా వార్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా మనం కంట్రీ యాక్చువల్గా ఏమంటే వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఈ గ్రే జోన్ వార్ ఎక్కడెక్కడ జరుగుతుందంటే రష్యాకి, చైనాకి, యుఎస్ఏకి, నాటోకి మధ్య మెయిన్గా ఈ గ్రే జోన్ వార్ అనేది నడుస్తుంది అని నిపుణులు చెప్పడం జరిగింది. రష్యా, చైనా, యుఎస్ఏ, నాటో మధ్యలో గ్రే జోన్ వార్ జరుగుతుందని చెప్పడం జరిగింది. అసలు ఈ గ్రే జోన్ వార్లో మెయిన్గా ఏవి తీసుకుంటారంటే పరోక్ష సమరం, అంటే పరోక్షంగా అంటే డైరెక్ట్గా కొట్లాడడం కాకుండా పరోక్షంగా కొట్లాడడం అనమాట. సైబర్ అస్త్రాలతో పరోక్షంగా అంటే ఇప్పుడు సైబర్ దాడులు చేయించడం. ఒక కంట్రీ ఇప్పుడు సపోజ్ చైనానే ఉంది, చైనా మనతో బైలాటరల్ రిలేషన్ చేసుకోవడానికి అన్నిట్లో కూడా సముచితంగానే ఉంది. బట్ వెనుక వైపులో ఏం చేస్తుంది, మన ఇండియా పైన సైబర్ దాడులు చేయిస్తుంది. ఇప్పుడు సైబర్ దాడి అనేది ఎలా జరుగుతుంది, ఎక్కడో ఉన్న ఒక పర్సన్ మనకి ఇక్కడ ఎవరో తెలియని పర్సన్ మీద సైబర్ దాడి చేయడం జరుగుతుంది. కానీ మనకి అది చైనానే చేయించిందా, చైనా పర్సనే చేశారా అనేది మనకు తెలియదు. కానీ ఒకవేళ చైనానే అది చేయించింది మనతో, ఒకవేళ చైనానే ఆ సైబర్ దాడులు మన ఇండియాపై చేయించుంటే దాన్నే గ్రే జోన్ వార్ అంటారు. అలాగే ఆర్థిక ఆంక్షలు విధించడం. ఇప్పుడు డైరెక్ట్ మనం ఒక కంట్రీతో కొట్లాడలేకపోయినాం అనుకోండి, లేదా వార్ చేయడానికి ఇష్టం లేకుండా కూడా వాళ్ళతో ఇండైరెక్ట్గా వార్ చేయడం కోసం ఈ ఆర్థిక ఆంక్షలు విధించడం జరుగుతుంది. అంటే ఎక్స్పోర్ట్లో కానీ ఇంపోర్ట్స్లో కానీ లేదంటే సమ్ సెలెక్టెడ్ గూడ్స్ మీద ఈ ఆర్థిక ఆంక్షల్ని విధించడం జరుగుతుంది. తప్పుడు సమాచారాన్ని కూడా ఏమంటారు ప్రచారం చేయడం అనమాట. సపోజ్ అంటే ఒక కంట్రీకి సంబంధించిన పర్సన్ గురించో లేదా హెరిటేజ్ గురించో వాటెవర్ ఒక తప్పుడు సమాచారాన్ని దాన్ని ఫాస్ట్గా స్ప్రెడ్ చేసి అదే నిజమయ్యేలాగా చేసి ఇండైరెక్ట్గా మన యొక్క డెవలప్మెంట్ కానీ కల్చర్ని కానీ హెరిటేజ్ని కానీ డ్యామేజ్ చేయడానికి చూడడం. ఇది తప్పుడు సమాచారం ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు వస్తుందో తెలియదు కాబట్టి మనం ఒక కంట్రీ అని చెప్పలేము. అంటే ఇండైరెక్ట్గా ఇది మన మీద అటాక్ చేస్తున్నట్టు అనమాట. సో ఇలా ఇండైరెక్ట్గా అటాక్ చేసేదాన్ని గ్రే జోన్ వార్ అంటారు. తర్వాత వచ్చేసి
ఇది చూడండి, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అందరికీ తెలిసి ఉంటుంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే అది ఇక్కడైతే అంటే ఇక్కడ చైనా, ఇప్పుడు చైనా ఇక్కడ ఉందనుకోండి, ఇట్లా రోడ్ ఎక్కడైతే కనుక ప్రతి కంట్రీలో ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టేషన్ లాగా ఒక స్టేషన్ నిర్మించి అక్కడ వాణిజ్య సేవల్ని చేసుకోవడం జరుగుతుందన్నమాట. వాణిజ్య పరంగా ఒక్కొక్క కంట్రీతో ఒప్పందం చేసుకోవడం జరుగుతుందన్నమాట. అలాగా దాంట్లో భాగంగా ఈ రోడ్ అండ్ బోర్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగిందనమాట. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ఏమైందంటే ఫస్ట్ ఇది వాణిజ్యపరంగా ఒప్పందం చేసుకుంటుంది. తర్వాత ఇది వాళ్ళపైన ఒత్తిడి పెంచి వీళ్ళ ఆంక్షలు ఒప్పుకునేలాగా చేస్తారనమాట. అంటే డైరెక్ట్గా ఏంటి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు వాణిజ్యపరంగా, కానీ వన్స్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఇండైరెక్ట్గా ఏం చేస్తుంది, వాళ్ళ మీదనే అటాక్ చేసి లేదా స్ట్రెస్ చేసి వాళ్ళని వీళ్ళకి నచ్చిన విధంగా మార్చుకోవడం. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా కూడా ఇండైరెక్ట్గా మన పైన ఇది వార్ చేయడం జరుగుతుందన్నమాట. సో వీటన్నిటిని మనం దృష్టిలో ఉంచుకొని ఇండియా ఏం చేయాలంటే సైబర్ పరంగా కానీ గూఢచార వ్యవహారాల పరంగా కానీ మన వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవడం జరగాలంటే సైబర్ దాడులను ఎదుర్కోవడానికి పటిష్టమైన వ్యవస్థను తీసుకురావడం, గూఢచార వ్యవస్థను పటిష్టంగా పాటించడం, అలాగే దాన్ని పటిష్టంగా ఏర్పాటు చేయడం కూడా చేయాలన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రే జోన్ వార్ లేదా దొంగ యుద్ధం అని అనడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ర్యాగింగ్కి సంబంధించినది అనమాట. రీసెంట్గా ఏపీలో ర్యాగింగ్ పరిస్థితి ఎలా ఉందనేసి సేవ్ అనే సంస్థ మనకు ర్యాగింగ్ గురించి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక పేరే భారత్లో ర్యాగింగ్ పరిస్థితి. సేవ్ అంటే సొసైటీ అగెయినిస్ట్ వైలెన్స్ అండ్ ఎడ్యుకేషన్. సొసైటీ అగెయినిస్ట్ వైలెన్స్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు భారత్లో ర్యాగింగ్ పరిస్థితి అనే పేరుతో ఈ నివేదికను ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా 2022-24లో 51 మంది ర్యాగింగ్ వల్ల చనిపోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ర్యాగింగ్ అంటే సీనియర్స్ జూనియర్స్ని ఏదో ఒక రకంగా చిన్నలో పెద్దగా కొన్ని చోట్ల తీవ్రంగా ఉంటుంది, కొన్ని చోట్ల నార్మల్గా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. కానీ ఇక్కడ తీవ్రంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే గుజరాత్లో పాటన్ డిస్ట్రిక్ట్లో దారాపూర్ వైద్య కళాశాలలో, ఖమ్మంలో వైద్య కళాశాలలో ఇక్కడ మెయిన్గా ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయంటే వైద్య కళాశాలలో ఎక్కువ జరుగుతున్నాయని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఈ సీనియర్స్ ర్యాగింగ్ చేయడం వల్ల జూనియర్స్ ఆల్మోస్ట్ సూసైడ్ స్టేట్కి వెళ్ళడం జరుగుతుంది. సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా 51 మెంబర్స్ ఉన్నారు యాజ్ పర్ ఈ నివేదిక ప్రకారం. కానీ తెలియని వాళ్ళు ఇంకా ఉంటారు. ఈ యూజీసీ ఏమని చెప్తుందంటే మనకి 45% ఆఫ్ కేసెస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. ఇయర్కి 45%, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్కి 45% కేసెస్ అనేవి పెరిగిపోయినాయి ర్యాగింగ్కి సంబంధించి. అలాగే యూజీసీ 18 కాలేజీల కంటే 18 కాలేజెస్కి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది, అంటే ఈ ర్యాగింగ్ సంబంధించి. ఇంకొకటి ర్యాగింగ్ నిరోధక కమిటీలు, అంటే మనకి ప్రతి కాలేజ్లో ఏదైతే కాలేజెస్ ఉంటాయి కదా ఆ కాలేజెస్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా ర్యాగింగ్ అనేది ఒక సివియర్ వేలో జరిగినప్పుడు లేదంటే ఒక స్టేజ్ దాటి హెవీగా జరిగినప్పుడు వాళ్ళకి కంప్లైంట్స్ ఇవ్వడం కోసం. ఇక్కడ ఏం జరుగుతుందంటే మెయిన్గా ర్యాగింగ్ జరిగినప్పుడు సీనియర్స్ ర్యాగింగ్ చేస్తే జూనియర్స్ ఏం చేస్తారు, ఫ్యాకల్టీకి కంప్లైంట్ చేస్తారు. కానీ ఆ ఫ్యాకల్టీ కూడా సీనియర్స్నే సపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ వీళ్ళు ఏమైపోతుందంటే మధ్యలో ఫీల్ అయిపోయి కొంతమంది హెవీగా అది తీసుకోలేక సూసైడ్కి వెళ్ళిపోవడమో లేదంటే ఆ కాలేజెస్ని మారిపోవడమో లేదంటే ఎడ్యుకేషన్ని వదిలేయడమో జరుగుతుంది అనమాట. దానివల్ల కేసెస్ ఇంకా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఎప్పుడైనా కాలేజ్ యాజమాన్యం ఈ ర్యాగింగ్ని అసలు సపోర్టే చేయకూడదు. ఒకవేళ మీడియం రేంజ్లో ఉన్నప్పటికీ కూడా ఎవరిది తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేసి దీన్ని నిరోధించేలాగా చూడాలి. అలాగే ప్రతి కాలేజ్లో కూడా ర్యాగింగ్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని యూజీసీ చెప్పడం జరిగింది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ర్యాగింగ్ అండ్ ఇండెక్స్. ఎవరిస్తారంటే సేవ్ అంటే సొసైటీ అగెయినిస్ట్ వైలెన్స్ అండ్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.